కన్నారావు గారు అంటారు కదా, నిజంగా మీ పేరు కన్నారావు గారా, ఇంకా వేరే పేరు ఏమైనా ఉందా మీకు? యాక్చువల్లీ నా పేరు తేజేశ్వరరావు. కల్వకుంట్ల తేజేశ్వరరావు. ఈ తేజం అసలు ఈ కన్నయ్య అని చెప్పిందంటే దాన్ని కన్నారావు అని చెప్పి చేసేసారు తప్ప కల్వకుంట్ల తేజేశ్వరరావు. చిన్నప్పుడు గోపికలు ఏమైనా ఉండేవారా మీ చుట్టూ? కన్నయ్య అని అటువంటిది ఏం లేదు. కన్నయ్య అని అంతే. కల్వకుంట్ల తేజేశ్వరరావు. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగిందంటారు? నేను సిద్దిపేటలో 9th వరకు చేసిన, 10th రెసిడెన్షియల్, ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్. మా ఫాదరు నేను 10th కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్పైర్ అయ్యాను. ఇక ఇంటర్మీడియట్ తర్వాత నేను బంద్ చేసినారా? చదవలేకనా చదువ బుద్ధి కాక. ఓకే. అప్పటికే మంచి మంచి పరిచయాలు, ఇంకా అటువంటి పరిచయాలు ఏర్పడినప్పుడు ఎలా చదువుతారు? అంటే అప్పుడు ఇంత టెక్నికల్గా లేదు కదా. ఇప్పుడు చదువుకుంటే మంచి ₹1,00,000 జాబ్ వస్తుంది, ₹2,00,000 జాబ్ వస్తుంది అనేటువంటి స్టాండర్డ్స్ లేవు కదా. అందుగురించి ఏమన్నా అంటే చాలా దీనికంటే బిజినెస్ బెస్ట్ కదా అని చెప్పి అక్కడితో చాలా ఇచ్చేసారు. ఇంగ్లీష్ మీడియం చదివారు? నేను కాన్వెంట్ స్టూడెంట్, రెసిడెన్షియల్నే ఉండి చదివిన. 10th రెసిడెన్షియల్ అంటే చాలా డిసిప్లిన్ ఉంటుంది కదా? 100% డిసిప్లిన్ ఉంటుంది. మీలో ఉందా అది? ఆ డిసిప్లిన్ ఉన్నది కదా. ఉందా? పక్కా ఉంది పక్క. ఓకే. డిసిప్లిన్ ఉంటే నయీంతో సంబంధాలు, కాశీంతో సంబంధాలు, అంబర్పేట శంకర్తో సంబంధాలు, కాశీంతో సంబంధాలు. అయితే చదువుకునే వరకు అదొక ఇన్నింగ్స్, ఇది సెకండ్ ఇన్నింగ్స్ అలా ప్రారంభించారు అన్నమాట. వైలెన్స్ ప్రారంభించారు అంతే. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఎవరిని కూడా నేను ఒక ఉద్దేశపూర్వకంగా కలిసిందేం కాదు, అన్నీ ప్రయాణంలో జరిగిపోయినటువంటి ఇష్యూస్ అంతే. ఏ స్టేషన్కి వస్తే ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఎక్కుతూ వచ్చారు, వాళ్ళతో పరిచయం ఏర్పడింది. అని ఏంటంటే ఇది టైం ప్రాసెస్ అంతే. పరిటాల రవి గారితో మీకు పరిచయం ఉన్నప్పుడు కావచ్చు, ఇతర కార్యక్రమాలు, మీ బాబాయ్ గారు ఎప్పుడైనా మిమ్మల్ని మందలించడం కానీ ఏమైనా జరిగిందా? లేదు. తను ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరి పర్సనల్ ఇష్యూలో ఇన్వాల్వ్ కాడు. అన్న కుమారుడు కదా, అట్లా పర్సనల్ ఇష్యూలో ఇన్వాల్వే కాడు. మీ ఇష్టం అంతే. ఓకే. నువ్వు మంచి చేసుకుంటే నీకే మంచి, చెడు చేసుకుంటే నీకే అన్నట్టు అంతే. ఓకే. మీ బాబాయ్ గారు ఒక రాజకీయ చతురత ఎలా ఉంటుంది అసలుకి? మీరు చూసింటారు కదా, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎలా సఖ్యత ఉండేది అసలుకి? ఒకటి ఏంటంటే కేసీఆర్ గారికి చిన్నప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ మీద పెద్ద అవగాహన, అంటే ప్రజల పల్స్ తెలిసిన వ్యక్తి, వాళ్ళకి ఏం అవసరం ఉందనేది గమనించే వ్యక్తి, పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. తను పాలసీ మేకింగ్లో నంబర్ 1. ఈరోజు మీరు తీసుకుంటే ఈ 1,19,000 కిలోమీటర్ల పైప్లైన్ మిషన్ భగీరథ వరల్డ్నే ఇంత పెద్దది. అది అంటే మౌలికపరమైనటువంటి వసతులు ఫస్ట్ కల్పించిన వాడే కరెక్ట్ రాజకీయ నాయకుడు. మంచినీళ్ళు, గూడు, భోజనము, కరెంట్ అయితే ఉండనే ఉండదు. గుడ్డ అంటారు మీరు. అంతే. కరెంట్ అయితే ఉండనే ఉండదని అన్నారు. ఈరోజు ఏంది పరిస్థితి? 24 గంటలు కరెంటు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అప్పుడున్న వ్యక్తి తెలంగాణ వస్తే ఆడ కరెంటే ఉండదు, ఏమో ఉండదని ఒక్కటే పట్టుకొని ప్రొఫెసర్ లెక్క ఏమేమో చెప్పిండు. ఏమైంది? చంద్రశేఖరరావు గారి అనుభవం చాలా పెద్దది. రామారావు గారితో కలిసి 1994లో రామారావు గారు గెలిచినప్పుడు రామారావు గారితో కలిసి క్యాబినెట్లో లేరు, కానీ ఈ అప్పుడున్నటువంటి దీపం, ఆదరణ, ఈ పథకాలన్నింటి రూపకల్పనలో తనది కీలక పాత్ర. తర్వాత రామారావు గారిని చంద్రబాబు గారు వాడేసిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడ్డ దాంట్లో కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యారు. అది ఇక మీకు తెలిసిందేనే 2000 సంవత్సరంలో పార్టీ స్థాపించడం జరిగింది, 2001.